బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోక్ సింగర్ శృతి మృతిపై అయితే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కూడా బంధువులు కొన్ని డిమాండ్లను కూడా విధిస్తున్నారు. అంటే వాళ్ళ ఈ డెఫినెట్ గా కూడా ఇప్పుడు ఏదైతే ఆత్మహత్య ఉందో ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఇది హత్యే అంటూ కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా కూడా బంధువులు శృతిని అత్తింటి వారే చంపేశారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కాసేపట్లో శృతి డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. పెళ్ళైన 22 రోజులకే చంపేశారంటూ కూడా బంధువులు కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. శృతిని ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకొని తర్వాత దయాకర్ కఠినంగా కూడా ఈ విధంగా తను హత్య చేశాడంటూ కూడా వాళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. కఠినంగా తన మీద శిక్ష పడాలి, తనను శిక్షించాలని చెప్పి కూడా ముఖ్యంగా బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఏడాది నుంచి కూడా శృతి దయాకర్ వీళ్ళిద్దరూ కూడా లవ్లో ఉన్నారు. 22 రోజుల కిందటే కూడా వీళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. అయితే పెళ్లి చేసుకున్న 22 రోజుల్లోనే ఇటువంటి ఘటన జరగటం అనేది అసలు ఊహించలేదు. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఇటు దయాకర్ వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా బంధువులు మరోవైపు మాట్లాడుతూ ఉన్నారు. అయితే జగదేవపూర్ మండలం పీర్లపల్లిలోనైతే 22 రోజుల నవవధు ఆత్మహత్య అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లా మోసరా మండలం తిమ్మాపూర్కి చెందిన చిక్కి శృతి పీర్లపల్లికి చెందిన దయాకర్తో పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడు 22 రోజులకే తను మృతి చెందటం అనేది కూడా ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పి కూడా ఇటు శృతి తరపు వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే వీరిద్దరూ కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవటం జరిగింది. ఒక 1 ఇయర్గా కూడా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. 1 ఇయర్గా ప్రేమలో ఉండి తర్వాత ఇప్పుడు ఒక 22 డేస్ బ్యాక్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం అనేది జరిగింది. ఫోక్ సింగర్ శృతి అదేవిధంగా దయాకర్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే 22 రోజుల తర్వాత తను ఈ విధంగా విగత జీవిలాగా పడి ఉండటం, అంటే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని చెబుతున్నారు. బట్ శృతి ఆ విధంగా చేయదు, తను ఆత్మహత్య చేసుకోలేదు. కేవలం ఇటు దయాకర్ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళే హత్య చేశారు, దయాకరే అన్నట్లు దయాకర్ని డెఫినెట్గా కూడా కఠినంగా శిక్షించాలని శృతి తరపు బంధువులు కోరుతున్నారు. అసలు వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడారన్నది మనం చూద్దాం. ఛానల్లో మీరు చూస్తారు సార్, మరి న్యూస్ వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మరి ఆయనకు ఖచ్చితంగా పెద్ద శిక్షణ పడాలి అనుకుంటున్నాం. మేము మా కుటుంబం తరపు నుంచి, మా ఫ్రెండ్స్ తరపు నుంచి మేము అందరం కలిసి కూడా ఆయనకు శిక్ష మంచిగానే పడాలి. మరి ఏం జరిగిందన్నది కూడా ఆమె అనవసరంగా లవ్ చేసి మోసపోయింది కావున అందరం కలిసి ఆయనకు శిక్ష పడేలాగా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఊరు వేసుకునేంత కెపాసిటీ అయితే ఆమె దగ్గర లేదు, వేసుకోదు. ఆమె ధైర్యవంతురాలు, వాళ్ళు ఖచ్చితంగా అర్చన చేసారు కాబట్టి వాళ్ళు కస్టడీలోకి వెళ్ళిపోయారు మనకు దొరకకుండా. మన స్పాట్లో డెడ్ బాడీ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేసారు. మనం వెళ్తే లొల్లి లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అక్కడికి స్పాట్ దగ్గరకు మాకు పంపించలేదు. ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆయన ఈ అమ్మాయికి చేసినట్టు ఇంకొక అమ్మాయి కూడా చేస్తాడు, రేపు ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయి కూడా చేస్తాడు. కావున అట్లాంటి వాడికి శిక్ష పడితేనే ఏమైనా బుద్ధి వస్తుంది. ఎట్లా చేద్దాం, మరి థియేటర్ చేంజ్ చేద్దామా, నేను ఎవరైనా వస్తారా అని ఎవరు కూడా కుటుంబులైనా నాకు సహకరించిన బంధువులైనా ఎవరు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడలేదు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే మా బాధలో ఏమున్నాము, కార్యక్రమం అయిపోయిందో మాకు దినాల నాడు అదే రోజు పెళ్ళి, అదే రోజు ఎవరు కూడా రాలేదు. మా బాబుని చూడలేదు, ఎవరిని చూడలేదు, పిల్లగాని చూడలేదు, ఫ్యామిలీ చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు వేధించి బాధలు పెట్టి హింసించడం పెట్టుకుని కావాల్సి శేషాలు కలిగించారంటే రాత్రి 2 గంటలకు పొద్దున ఫోన్ చేసి ఊరు పెట్టుకొని చచ్చిపోయిందని చెప్పి మేము అడవిడి వచ్చేసాము. అమ్మాయి అసలు క్యారెక్టర్ కాదు, కాకపోతే ఒకవేళ పరిచయం అయింది, హైదరాబాద్లో పరిచయం అయింది. సరే పరిచయం అయింది కూడా ఆమెకు ప్రసన్న ఏంటంటే మేము చేస్తాను కూడా ఒప్పుకున్నాం. అలా ఇక్కడ మాకు టైం లేని అవకాశాలు కూడా లేదు. అది జరిగిన విషయం. అయితే ఫోక్ సింగర్ శృతి మృతిపైన అయితే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తను చనిపోయినప్పుడు కేవలం శృతి అంటే తనొక్కతే చనిపోలేదు, తన కడుపులో బిడ్డ కూడా ఉంది, తను ప్రెగ్నెంట్. అటువంటి సిచ్యువేషన్లో తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే అసలు ఫోక్ సింగర్ శృతి పెళ్లి నుంచి కూడా అసలు ప్రేమ వ్యవహారంలో కానీ ఎప్పుడు ఈ ప్రేమ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి జరిగింది, ఎప్పుడు వీళ్ళ మధ్య, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఎందుకు, అంటే పెళ్ళైన 22 రోజులకి ఎందుకు తన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, మరి నిజంగా తన ఆత్మహత్య చేసుకుందా అంటే వాళ్ళ పేరెంట్స్ చెబుతూ ఉన్నది, వాళ్ళ బంధువులు చెబుతూ ఉంది మాత్రం తన ఆత్మహత్య చేసుకునే పర్సన్ కాదు అని చెబుతూ ఉంది. మరోవైపు అత్తింటి వారేమో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంది అని చెబుతున్నారు.
అయితే అసలు కరెక్ట్గా కూడా 2 years బ్యాక్ అయితే ఇది మొత్తం కూడా స్టార్ట్ అయింది. శృతిని ప్రేమించానని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు దయాకర్. అయితే ఒక 2 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవటం, అక్కడ ప్రేమ మొదలవటం అనేది జరిగింది. అయితే 2 ఏళ్ల నుంచి కూడా శృతిని ప్రేమించిన యువకుడు దయాకర్ ఇప్పుడు పెళ్లి చేసుకుని అత్యంత దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ గజ్వేల్ ఆసుపత్రి దగ్గర తనకి పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అక్కడ బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు శృతి ఆత్మహత్య చేసుకోలేదని, దయాకర్ వల్లే కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు న్యాయం చేయాలని కూడా శృతి బంధువులు వేడుకుంటున్నారు. అయితే పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్గా ఉన్నారని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శృతి ఆత్మహత్య చేసుకుంటే మేము వచ్చేదాకా కూడా డెడ్ బాడీని ఎవరు పట్టుకోవద్దు, దాన్ని అసలు ముట్టుకోవద్దని చెప్పాము, అయినా కానీ వినలేదు. శృతి ఉరివేసుకొని చనిపోతే ఎందుకు మేము వచ్చేదాకా కూడా ఆగలేదు అని చెప్పి ఇటు శృతి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు గొడవ అవుతుందని కొత్త డ్రామాతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని, కనీసం డెడ్ బాడీని కూడా చూడనివ్వకుండా చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళ ఆరోపణలు వినిపిస్తున్నారు. అయితే దయాకర్ను ఇలా వదిలిపెడితే మళ్ళీ ఎవరినైనా కానీ ఇదే విధంగా నమ్మించి పెళ్లి చేసుకొని వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితుల్ని తీసుకొని వస్తాడు, వాళ్ళను కూడా చంపుతాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. డెఫినెట్గా కూడా ఇటు పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత అయితే అతనిపై చర్యలు తీసుకోవాలి, అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. మరి కాసేపట్లో శృతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం కంప్లీట్ అవ్వనుంది. అయితే ఈ పోస్ట్ మార్టం నివేదికలో హత్యన ఆత్మహత్య అనే విషయం కూడా తేలనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగానే దయాకర్ పైన అయితే చర్యలు తీసుకోనున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లిలో 21 రోజుల నవవధువు ఆత్మహత్య అనేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్కు చెందిన చిక్కా శృతి తను 26 సంవత్సరాల యువతి. అయితే పీర్లపల్లికి చెందిన దయాకర్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఏడాది కాలంగా కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఇదే టైంలో శృతి 4 నెలల గర్భవతి కావడంతో గత నెల 27న వీరిద్దరూ కూడా పెళ్లితో ఒకటయ్యారు. అయితే పీర్లపల్లిలోని దయాకర్ తల్లిదండ్రులతోనే ఈ నవ దంపతులు కూడా కలిసి ఉంటూ ఉన్నారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో కూడా శృతి తల్లిదండ్రులు అయితే పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే ఎవరు ఇంట్లో లేని టైంలోనైతే ఇప్పుడు ఉరివేసుకొని శృతి ఆత్మహత్య చేసుకుంది. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శృతి తరపున తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని దయాకర్ తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్లోనైతే ఇటు దయాకర్ కానీ శృతి, ఫోక్ సింగర్ శృతి వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దయాకర్ ప్రేమిస్తున్నానని చెప్పటము, ఆ తర్వాత వారిద్దరూ కూడా కలిసి ఉండటము, తను 4 months ప్రెగ్నెంట్ అవ్వటము, ఇక వెంటనే కూడా 4 months ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత 22 రోజుల క్రితం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత దయాకర్ వాళ్ళ ఇంట్లోనే వీళ్ళిద్దరు కలిసి ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు 22 రోజుల తర్వాత నవవధువు అయితే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే అందరినీ కలవరపెడుతుంది. ఫోక్ సింగర్ అంటే తను ఎక్కువగా కూడా అందరికీ పరిచయం ఉన్న యువతి, అంటే ఎక్కువగా కూడా సాంగ్స్ పాడుతూ దాని ద్వారా తను సుపరిచితురాలు చాలా మందికి. అటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ చెబుతుంది ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెబుతున్నారు. బట్ దయాకర్ తరపు వాళ్ళు మాత్రం కాదు, కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి అంత కుటుంబ కలహాలు ఏముంటాయని చెప్పి కూడా మరోవైపు క్వశ్చన్ వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోస్ట్ మార్టం నివేదిక అయితే రానుంది మరి కాసేపట్లో. ఆ నివేదిక వచ్చిన తర్వాత నివేదిక ఆధారంగా ఇది హత్య ఆత్మహత్య అని చెప్పి తేలనుంది. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించనున్నారు పోలీసులు.